హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ మొదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే మునుగోడు ఎమ్మెల్యే రాఘగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త నిబంధనలు పెట్టారు. తాను గెలవగానే నియోజకవర్గంలో బెల్ట్ షాపులను లేకుండా చేస్తానని చేశానని చెప్పారు. నియోజకవర్గంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. ఊరు బయట మాత్రమే లిక్కర్ షాపులు పెట్టుకోవాలని, సిట్టింగ్ లేకుండా చూసుకోవాలని ఆయన చెప్పిండు. బెల్ట్ షాపులకు మద్యం విక్రయించదని కోరారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నది తన ఉద్దేశం కాదని, యువత మద్యానికి బానిస కాకూడదన్నదే తన ఆరాటం అన్నారు. ఎమ్మెల్యే సూచనల మేరకు పార్టీ నాయకులు నల్గొండ ఎక్సైజ్ అధికారికి వినతిపత్రం అందజేశారు. అయితే మంత్రి పదవి కోసం కొంతకాలంగా రాలేదని కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ తీరు మీద లేకపోతే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఎపిసోడ్ను, అంటే ఈ మద్యం ఎపిసోడ్ ఏంటంటే జనావాసాల మధ్య మద్యం అవి పెట్టడం, బెల్ట్ షాపులు పెట్టడం, పొద్దుటి నుంచే అక్కడ మద్యం అక్కడ అమ్మడం, వాళ్ళు కూర్చోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు అభ్యర్థన మేరకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నారు. కానీ ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి దక్కలేదనే కారణంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకనంటే పార్టీలో చేర్చుకునే ముందే తనకు ముందు హామీ ఇచ్చారని, మంత్రి పదవి ఇస్తామని, అలాగే భువనగిరి ఎంపీగా ముందు గెలిపియండి, ఆ తర్వాత విస్తరణలో చోటు కల్పిస్తామని ఇప్పుడు మాట మార్చడంతో ఆయన కొంతకాలంగా పార్టీ తీరు మీద ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని ఘాటు వాక్యాలు కూడా చేసిన సంగతి మనకు తెలిసింది. ఏంటంటే ఆయనకు మంత్రి పదవి దక్కపోవడానికి కారణాలను చెప్తున్న వాటిని కూడా ఆయన ఏకరువు పెట్టారు. ఎందుకంటే ఖమ్మం నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు లేని అడ్డంకులు, ఇప్పుడు వాళ్ళు లేవనెత్తున్న కుటుంబంలో ఒక్కరికే ఆయనంటే పార్టీలో చేర్చుకున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములు అనే విషయం మీకు తెలియదు అని ఇట్లా ఆయన చాలా క్వశ్చన్లు రైజ్ చేశారు. ఏదేమైనా కానీ మొత్తానికైతే ఆయన ఈ 4 ఏళ్ళు తను ఉన్నంతకాలం, ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మాత్రం ఈ మద్యం దుకాణాల విషయంలో ఆ సూచనలు కంపల్సరీగా పాటించాల్సిందని ఆయన కరాఖండ్గా చెప్తున్నారు. సో ఈ విషయం మీద మాత్రం పార్టీలోనే కొంత చర్చ జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఒక చర్చ జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.